ఆ నియోజకవర్గం పేరు చెబితే ఎవరికైనా హడల్ పుట్టాల్సిందే. అలా అని అదేమీ రాయలసీమ జిల్లాలో లేదు. అంతకుమించి అన్నట్లుగా ఒకప్పుడు అక్కడ ఫ్యాక్షన్ కనిపించేది. ఇప్పుడు కూడా తక్కువేమీ కాదు. రీసెంట్గా కూడా ఆ నియోజకవర్గంలో మర్డర్స్ జరిగాయి. అక్కడ నేతలైతే ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లా తలపడుతుంటారు. వారిని చూసి ఇది రాజకీయమా, ఫ్యాక్షనిజమా అని అందరూ చర్చించుకునే పరిస్థితి. తాజాగా నేతల మాటల మంటలతో ఆ నియోజకవర్గం రాజకీయం వేడెక్కింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు హడలిపోతున్నారు. ఇంతకు ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? జీవప్రదాయినిగా పేరొందిన నాగార్జునసాగర్ జలాశయాన్ని గుండెలపై పెట్టుకున్న గుక్కెడు మంచినీళ్లకు అల్లాడుతున్న నియోజకవర్గం మాచర్ల. పల్నాటి పౌరుషాల కత్తుల నెత్తుటి మరకల్లో తడిచి ఫ్యాక్షన్ రంగు పులుముకొని అభివృద్ధి ఆనవాళ్లను మరచిన ప్రాంతమది. ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎందరో రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. మరెందరో ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. అయితే అక్కడ రాజకీయ నేతలు ప్రత్యర్థులుగా కాకుండా శత్రువుల మాదిరిగా తలపడుతుంటారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు హడలిపోతుంటారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్లీ వాయిస్ రైజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వైసీపీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించినప్పుడు మంచి చేయాలే కాని వేధింపు రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వేధింపులు తాళలేక 570 పైచిలుకు కుటుంబాలు వలసలు వెళ్లారని, 6 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారని అన్నారు. పీడీ యాక్ట్ కేసుల్లో అప్పటి కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు సహకరించారన్నారు. వారిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 15 నెలల కాలంలో ఎమ్మెల్యేగా జూలకంటి నియోజకవర్గంకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. మేకతోలు కప్పుకున్న తోడేలులాగా పైకి నీతులు వల్లవేస్తాడన్నారు. ఎమ్మెల్యేగా ఎవరేం అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు పిన్నెల్లి. 574 కుటుంబాలు పైచెలకు ఈ రోజుకి కూడా ఊరు వదిలిపెట్టి బయట ఉండి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు అయితే వాచ్మెన్లుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరైతే గతంలో ఉండే ఎస్పీ గారి దృష్టి, కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. చాలాసార్లు చెప్పాం, మంచికల్లు గ్రామం నుంచి అయితే హైకోర్టు నుంచి కూడా తెచ్చినా కూడా పోలీసులు మీరు వస్తే మేము కేసులు పెడతాం, రావటానికి లేదని చెప్పే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2009 కానీ, 2012 కానీ, 2014 కానీ, 2019 కానీ ఈ 4 ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎలక్షన్ రోజు ఏదైనా చెదురుమూల సంఘటన జరిగితే ఒక 15-20 రోజుల తర్వాత ఆ గ్రామాలు సర్దుకుంటారు, ఎవరు కూడా వాళ్ళు చేసుకుంటారు. కానీ మా టైంలో ఎక్కడా కూడా ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిన పరిస్థితి లేదు. 1 సంవత్సరాల కాలం నుంచి ఈ రోజు కూడా ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డం పెట్టి అక్రమంగా బెదిరించే కార్యక్రమం ఇంతవరకు లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా బ్రహ్మారెడ్డి గారు. ఇక ఎమ్మెల్యే జూలకంటి కూడా పిన్నెల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకు తెగబడి శుద్ధపూసల శ్రీరంగనీతులు వల్లవేయడం ఆపు పిన్నెల్లి అని జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేల మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలపై అక్రమ కేసులు బనాయించి భౌతిక దాడులకు తెగబడి హత్య రాజకీయాలకు తెరతీసిన సంగతి మరిచావా పిన్నెల్లి అని ప్రశ్నించారు.
15 నెలల కూటమి ప్రభుత్వంలో మాచర్ల నియోజకవర్గం ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం కొనసాగుతోందని, తెలంగాణలో తలదాచుకుని పిన్నెల్లి సోదరులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జూలకంటి ఆరోపించారు. దమ్ము ధైర్యముంటే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలను త్రప్పుదోవ పట్టించేలా నీచ రాజకీయాలకు పాల్పడితే పిన్నెల్లి సోదరులను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని ఎమ్మెల్యే జూలకంటి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం చేసావు నువ్వు? 15 ఏళ్ళు శాసనసభ్యుడిగా నువ్వేం చేసావు? గ్రామాల్లో ఎన్ని రోడ్లు వేసావు? ఇప్పుడు మేము 24 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. డిఎంఎఫ్ ఫండ్లతోటి 16 కోట్ల రూపాయలతోటి మేము అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీకి 3.5-7 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 13.5 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పు మున్సిపాలిటీకి. నీ వెహికల్స్, నీ అనుచరుల వెహికల్స్, నీ తమ్ముడి వెహికల్స్, మీ మున్సిపల్ చైర్మన్ వెహికల్, డీజిల్ మొత్తం కూడా మున్సిపాలిటీ నుంచి డ్రా చేసిన దోపిడీదారులు మీరు. ఈరోజు మున్సిపాలిటీ అప్పు 3 కోట్లకు తగ్గించాం. సరే, సూపర్ 6 మీదనే చర్చకు సిద్ధంగా ఉన్నాను. దాని మీదనే రా, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. గ్రామంలో కాదు, టౌన్లో కానీ ఎక్కడైనా సరే మీ అరాచకాలు, మీ దోపిడీని ఎవరిని అడిగినా చెప్తుంది. వినటానికి నేను సిద్ధంగా లేను. నీ కాపీ పేస్ట్ మాటలు వినటానికి ప్రజలు సిద్ధంగా. అదే చెప్పు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాను కాబట్టి నేను చెప్పాను. మా జగన్మోహన్ రెడ్డి తప్పుడోడు, మా జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేనేం చేసేదని చెప్పి అదే మాట ప్రజలకు చెప్పు నువ్వు. రాయలసీమ 4 జిల్లాలలో జరిగిన హత్యల కంటే ఒక్క పల్నాడు జిల్లాలో జరిగిన హత్యలే ఎక్కువ అని, మాచర్లలో రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ఇక్కడ చాలా కాలం తరువాత టీడీపీకి విజయం దక్కింది. రాష్ట్ర రాజకీయాలలో పల్నాడు జిల్లా రాజకీయం ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఎంతటి మృదు స్వభావులో అంతే పౌరుషం కూడా కలిగిన వారు. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు నిత్యం హాట్గా సాగుతుంటాయి. మరీ ముఖ్యంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఈ పొలిటికల్ హీట్ మరింత ఎక్కువ. మాచర్ల నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట రాజకీయ దాడులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ దాడులు హత్యలకు దారితీసిన సంఘటనలు కోకొల్లలు. మొన్నీ మధ్య కూడా జంట హత్యలు జరిగాయి. హత్యల సంగతి అలా ఉంచితే దాడులు, ఘర్షణలు ఇక్కడ కామన్. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి దెబ్బకు తెలుగుదేశం పట్టుకోల్పోయింది. అయితే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తిరిగి మాచర్లలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. ఇద్దరూ మాస్ లీడర్లే. బైపోల్తో కలిపి గత 4 పర్యాయాలుగా అక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈసారి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మట్టి కరిపించారు. 2014, 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థి సైతం దొరకని పరిస్థితి. దీంతో ఈసారి మాచర్లలో ఎలాగైనా సరే గెలిచి పార్టీ జెండా ఎగురవేయాలని భావించిన చంద్రబాబు జూలకంటి బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దించారు. కూటమి పార్టీలు ప్లస్ కావడంతో జూలకంటి భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. అయితే గత 2-3 ఏళ్లుగా మాచర్లలో జూలకంటి వర్సెస్ పిన్నెల్లి అన్నట్లుగా మాచర్ల రాజకీయం మారిపోవడం, ఇప్పుడు మళ్లీ సవాళ్లు ప్రతి సవాళ్లు మొదలవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు హడలిపోతున్నారు.